వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. బీసీ నుంచి అంటే బలంగా ఉన్న ఒక సామాజిక వర్గం నుంచి మీరు బరిలో ఉన్నారు. అగ్రవర్ణాలను ఎదుర్కొనే సత్తా అనేది సుధాకర్ గారికి ఉందంటారా? బీసీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అంటే మీకు టికెట్ దక్కకపోవడానికి కేవలం క్యాస్ట్ కోల, అసలు ఒడ్డోడు ఏంటి, మీరు ఉంటే ఖచ్చితంగా కావాలలో సుధాకర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అనేది అయితే అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ జరిగి అక్కడి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? దారుణంగా మాట్లాడారు. అది మాకు చాలా బాధ కలిగించింది. వైసీపీ నుంచి 5 ఏళ్ళుగా కావలికి అభివృద్ధి జరిగిందా అంటే మీరేం చెప్తారు? మనం 100లో ఒక 5గురన్నా. అంటే పసుపులేటి సుధాకర్ గారు టీడీపీకి కోవట్గా పనిచేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఆయన వైసీపీ కోవట్ అని ఆరోపిస్తున్నారు. మనిషి అన్నం తిని మాట్లాడతారో గడ్డి తిని మాట్లాడతారో తెలియదు. ఈ 2 పార్టీలకు సంబంధించి టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు పగలు తిట్టుకుంటున్నారు, సాయంత్రం దోచుకుని పంచుకుంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? దానికి సంబంధించి ఎందుకు అలాంటి ఆరోపణలు చేయాల్సి? వాళ్ళిద్దరూ ఒకటనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ పసుపులేటి సుధాకర్ గారిని గెలిపిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకంటూ ఏదన్నా స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా? ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మనం పని మొదలు పెట్టేది రెండింటి బట్టి. అంటే బీసీలంతా ఏకతాటి మీదకి రావాల్సిన సమయం అయితే వచ్చింది. మనం చేసాము. పాపం మన సహోదరుడు అలా కాకుండా ఆయన రెడ్డి గారి కంటే ఎక్కువ తలబిరుస్తుంటే అది అనుభవిస్తారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీడియా ముఖంగా. మొత్తంగా మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి, తమ అదృష్టాన్ని కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలిలో ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో ఉన్నారు. ఆయన గాజు గ్లాసు గుర్తు రావడంతో ఆయనకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కేటర్ కావచ్చు చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. మరోవైపు పసుపులేటి కుటుంబం అంతా కూడా ప్రజల్లో కొద్ది రోజులుగా తిరుగుతున్న నేపథ్యంలో అసలు ప్రచార సరళి ఎలా ఉంది, అదేవిధంగా గెలుపు అవకాశాలపై ఏమంటున్నారో చెప్పడానికి పసుపులేటి సుధాకర్ గారి సతీమణి సుగుణమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఎలా ఉంది? కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నారు, జనం ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి స్పందన కనిపిస్తుంది? చాలా బాగుందండి స్పందన. ఎందుకంటే అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు. చాలా అంటే నేను మొదటి నుంచి చెప్తాను, కావలి నియోజకవర్గం మొత్తం మా కుటుంబం అని చెప్తాను. అలాగే చూస్తున్నారు నన్ను. చాలా మటుకు 70% మారారు. ఇంకా 30% కొంచెం అటు ఇటుగా వీళ్ళు ఇండిపెండెంట్ కదా అనే ఆలోచన ఉన్నారు. 70-80% మంది మటుకు వీళ్ళు ఖచ్చితంగా పని చేస్తారు, వీళ్ళు చెప్పిన మాట తప్పరని. చాలా బాగుంది. సుధాకర్ గారు అంటే మాట మీద నిలబడే మనిషి. ఆయన చెప్పింది చేస్తారని అందరూ చాలా. ఇటు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు. ఇటువైపు బీసీ నుంచి అంటే బలంగా ఉన్న ఒక సామాజిక వర్గం నుంచి మీరు బరిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇద్దరు అగ్రవర్ణాలను ఎదుర్కొనే సత్తా అనేది సుధాకర్ గారికి ఉందంటారా? అంటే సుధాకర్ గారికి న్యాచురల్ గానే ఆయన ఒక పట్టుకుంటే వదిలిపెట్టరు. ఆయన మొదటి నుంచి అంతే. అదిగాక మనం మంచి చేస్తున్నాం. మంచి చేస్తే ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేస్తారు. భగవంతుడు అన్ని సపోర్ట్ చేస్తాయని ప్రజలు అన్ని విధాలుగా భగవంతుడు మాకు సపోర్ట్ ఉన్నాడు. ఎందుకంటే మనం మంచి చేస్తాం కాబట్టి. మనకి మీరు గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అసలు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, వాళ్ళని రక్తం పిండేశారు. అందరినీ కూడా ప్రజలు అది గమనిస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు వదిలిచ్చేసుకుందామని చూస్తున్నారు. బీసీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మంచి పనులు చేయాలి. ఎవరైనా ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఎంతో విలువలతోటి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన రాసినదే మనం రాజ్యాంగం నడుస్తుంది. ఒక రెడ్డి అవసరం లేదు. మనం కులాల పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళ వైపు నిలబడాలి తప్ప సామాజిక వర్గాలు కాదు. అంతే, సామాజిక వర్గం కాదు. పెద్దవాళ్ళు పెత్తందారితనం చేయడానికి అలవాటు పడ్డారు. అందరూ కాదు, కొంతమంది. అందరికీ అవకాశం ఇవ్వాలి. మా సహోదరుడు, మాతోటి ఉన్నోడు, మనం మానవ జాతికి చెందిన వేరే జాతి కాదు, ఎక్కడి నుంచో రాలేదు. మనం ఈ భూమి మీద పుట్టాము. వాళ్ళు పిలిచిన గాలే మనం పిలుస్తున్నాము, వాళ్ళు నడిచిన దారిలోనే నడుస్తున్నాము. ఎందుకు ఈ వివక్ష? మనం బీసీలైనంత మాత్రాన అర్హులం కాదా? దేనిలో అర్హులం కాదు? ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలి.
మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా అసలు తొక్కేస్తున్నారు. బీసీలు అనే వాళ్ళని ఎదగనీయకూడదు. ఒకళ్ళు అలా ఎదిగితే వాళ్ళు కూడా రెడ్డి గారులు అయిపోయారు. ఒక బీసీ వ్యక్తి కూడా రెడ్డి గారు అయిపోయారు. అలా ఆలోచిస్తున్నారు. పక్కన బీసీని ఎదగనీయకుండా నా వరకు నేను ఉన్నాను కదా అనే ఆలోచన ఉన్నాను కదా. నాకు ఒక ఆడ మనిషిగా నేను దగ్గరగా చూశాను. నేను మా వారితోటి అన్ని చూస్తున్నాను కదా, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. అందరూ గమనించాలి ప్రజలు, ఇది చాలా తప్పు. మనం అందరికీ అవకాశాలు రావాలి. మనం అన్ని రకాలుగా అర్హులైనప్పుడు మనకి రావాలి కదా. ఏం కావాలి? అర్హులు అంటే మనం ప్రజలకు సేవ చేయటానికి. ఒక ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాలి. అలాంటిది తప్పులు చేస్తే కాదు కదా. మనం సేవ చేస్తున్నప్పుడు మనం అర్హులే కదా. అది లేనప్పుడు చాలా బాధ అనిపించింది మాకు. నిజంగా కులంలో ఇంత వివక్ష ఉంటుందా, కులం కోసమే టికెట్ రాకుండా ఉంటుందా అని కళ్ళ నీళ్లు పెట్టుకొని మేము బయటకు వచ్చేసాము. చాలా బాధ అంటే మీకు టికెట్ దక్కకపోవడానికి కేవలం క్యాస్ట్ దానివల్ల అది కూడా ఒక కారణంగా. అసలు ఒడ్డోడేంటి, మనం ఓటేయటం ఏంటి ఆయన అని చాలా దారుణంగా మాట్లాడారు. అది మాకు చాలా బాధ కలిగించింది. సరే, అది పక్కన పెట్టేస్తే మనకి ప్రజలు ముఖ్యము. మనం అన్ని రకాలుగా బాగున్నాం, మనకేమి రాజకీయం చేయాలని లేదు. కానీ అన్నీ ఉన్న వాళ్ళు మనల్నే ఇలా అనగదొక్కేస్తే పాపం ఏం లేని వాళ్ళు, ఎదురు చెప్పలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళలోనే వాళ్ళ భావాలు మాలాంటి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు, వాళ్ళు ఏం చేయలేరు. అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మేము. ఏమైనా కానీ మనం ఇలా ఎంత దూరం వచ్చాము, ఇంకా ఆగకూడదని చాలా గట్టిగా ప్రోత్సహించి సార్ని మేము కూడా మాట్లాడుకుని మనం ఖచ్చితంగా నిలబడాలని మేము ఇండిపెండెంట్ గా ఉంటాం. బలహీనులకు గొంతు కావాలని, బలహీనులు అందరి తరఫున గొంతు కావాలని. ఇటువంటి పరిస్థితులు అంటే సుధాకర్ గారికి చాలా మంచి పేరు ఉంది. గతంలో జనసేన నుంచి ఆయన పోటీ చేస్తున్నారు గత ఎన్నికలకి సంబంధించి. అప్పుడు గాజు గ్లాసు గుర్తు మీదే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా గాజు గ్లాసు గుర్తు రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే గాజు గ్లాసు గుర్తు ఒక స్వతంత్ర అభ్యర్థికి రావడం అంటే జనంలోకి మరింత తొందరగా వెళ్ళటానికి అయితే ఒక అవకాశం కల్పించినట్టు. ఆయన సుధాకర్ గారు గుర్తు గ్లాసు గుర్తు కదా, ఆయన గ్లాస్ మీద నిలబడ్డాయని కదా అంటారు పల్లెటూరులోకి వెళ్తే. అది చాలా సంతోషకరమైన విషయం. అదే నేను చెప్తున్నాను. మనుషులు ఏదైనా అన్యాయం చేస్తున్నాను కానీ భగవంతుడు అన్యాయం చేయడు మనకి. ఎందుకంటే ఆయన న్యాయం వైపు ఉంటాడు. మానవ సేవే మాధవ సేవ అంటాడు. అందుకని భగవంతుడే మాకు సపోర్ట్ ఉన్నాడు అనేది మా నమ్మకం. గ్లాస్ గుర్తు వచ్చినాక ఇంకా పెరిగింది మాకు. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము, 10 మంది సేవ చేస్తున్నాము. పాత రోజుల్లో బ్రహ్మంగారు ఎప్పుడో పూర్వకాలం ఆయన రాసినట్టు కావలి కనకపట్నం అనేది ప్రత్యేకంగా రాశారు చరిత్రలో. అది ఖచ్చితంగా అవుతుంది. అందుకనే మాకు కూడా ఇంత మొండితనం వచ్చింది. ఈ సిచ్యువేషన్లన్నీ జరగటానికి అదొక కారణమేమో అనుకుంటున్నాను. జనసేన, బీజేపీ, ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్, ఈ మధ్యలో చాలా జరిగింది. అన్ని పార్టీల నుంచి కూడా మీకు ఆహ్వానం అందింది. మీరు ఉంటే ఖచ్చితంగా కావలిలో సుధాకర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అనేది అయితే అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ జరిగి అక్కడి నుంచి ఆహ్వానాలు అందాయి. కానీ ఎందుకని ఆ పార్టీల్లో వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కారణం ఏంటి? జనసేనలో ఆల్రెడీ సార్ వెళ్ళాము మనం, ఒక 5-6 నెలలు చేసాము. తర్వాత ఏదో కొంచెం ఇప్పుడు 3 పార్టీలు ఒకటే కదా. ఇప్పుడు జనసేనలో కానీ బీజేపీలో కానీ ఉన్నట్లయితే ఇప్పుడు ఈజీగా సీట్ వచ్చి ఉండేది. గెలుపు ఎంత దాకా కూడా చూసి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఒక కూటమి వేవ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం మిస్ అయ్యామో అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఆ ఫీలింగ్ లేదు కానండి. అదే ఏదో భగవంతుడు మనకి ఎలా చేస్తే అలా జరిగిపోతూ ఉంటుంది. ఇది ఇంత మొండిగా మన కావలి ప్రజలు ఎంతో గొప్ప మనసుతోటి ఒక స్టేట్లోనే ఒక మంచి ఇది పేరు వస్తుంది కావలికి. ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే అరే ఆయన చేసిన మంచి పనులకు పార్టీలు చూడకుండా కూడా ఆశీర్వదించారనే కావలి ప్రజలకి కావలి అనే ఒక గుర్తింపుని మనం స్టేట్లో చూడబోతున్నాం గెలిచినాక. అందుకోసం ఈ సిచ్యువేషన్లు అన్నీ జరిగినాయని మా భావన. వైసీపీ నుంచి 5 ఏళ్లుగా అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, 5 ఏళ్లుగా కావలికి అభివృద్ధి జరిగిందా అంటే మీరేం చెప్పారు? కావలికి అభివృద్ధి అనేది 1%, 2% కూడా కాదు, జీరో. అసలు జీరోనే. ఎందుకంటే మనకి కేంద్రం, మనకు మత్స్యకారులు అది పోర్టు రావడానికి అన్ని కేంద్రం చాలా మటుకు ఉంటుంది, వీళ్ళదేం లేదు. అలాగే అసలు అభివృద్ధి ఎక్కడా లేదండి. నేను డోర్ టు డోర్ వెళ్ళాను. 30 వార్డుల వరకు మేము కవర్ చేస్తాము ఇప్పటికి. అన్నీ నేను డోర్ టు డోర్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది పోనీ మనం 100లో ఒక 5గురన్నా అభివృద్ధి ఉందని చెప్తే మనం నమ్మొచ్చు. పోనీలే వీళ్ళు చెప్తున్నారు కదని 100 మంది అమ్మా ఇదిగో చూడమ్మా, ఇదిగో ఈ కాలువలు లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఇంతవరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అందరూ చెప్పిన వాళ్ళే. మనకు చాలా బాధ అనిపించింది. నిజంగా చెక్ చేసుకోవాలి. మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీలు అయినా, ఎవరైనా ఎంతమందిలోనూ ఒకళ్ళగా ఐడెంటిఫై ఇచ్చారు ప్రజలు మనకు అవకాశం.
దాన్ని ఎప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలి. మనం చరిత్ర నిలిచిపోయింది. చరిత్రలో వీళ్ళు ఎమ్మెల్యేలు అంట ఇలా అంతా తినేశారని అలా అనిపించుకోకూడదు. మేమైతే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అయినాక మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి చేయగలము. మనకి దగ్గర 80,000 కుటుంబాలు ఉండొచ్చు ఇక్కడ. 80,000 మందికి కూడా ఎలా మనం సర్వీస్ చేయగలుగుతాము, 80,000 కుటుంబాలను కూడా ఎలా అభివృద్ధి చేయగలుగుతాము అనేదే మా ఆలోచన. అందుకనే మేము ఇప్పుడు మా బిజినెస్ కోటల్లో ఉంటుంది అక్కడ. మనం చాలా బాగా బిజీ షెడ్యూల్ అయినా కానీ ఇక్కడ ఎందుకు ఉండి చేస్తున్నామంటే ఒక మార్పు ఖచ్చితంగా స్టేట్ మొత్తంలో మనకు కావాల నుంచే మార్పు రావాలి. ఆ మార్పుని మన ద్వారా తీసుకురావాలి. అభివృద్ధి ఏంటో ప్రజల్లో చూపించాలి. వాళ్ళ గురించి ఇంకా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా వేస్ట్. ఇదే చెప్పబోతున్నాను మేడం. మీరు అన్నట్టు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్లను వదులుకొని, సకల సౌకర్యాలను వదులుకొని, మండు టెండర్లో ప్రజల కోసం తిరుగుదామని అంటే ఎవరైనా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు, కానీ మీరు సంపాదించుకున్నది రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు అనేది బయట వినిపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? 6 నెలల మనవరాలు ఉన్నారు, పాపతో కూడా ఆడుకోవడానికి లేకుండా ఇక్కడే వచ్చి అందరికీ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటా. ఎందుకంటే మా మనవరాలు టక్కన గుర్తొస్తుంది. అంటే నాకు ప్రజల్లోనే చూసుకుంటున్నాను నేను మన కావలి ప్రాంతం మొత్తం, కావలి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందాలి, వాళ్ళల్లో మేము ఉండాలి, కుటుంబంలా చూడాలి అనేది మా ఆలోచన. ఎందుకో మేము పుట్టిన దగ్గర బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అనేది సారు బాగా, ఆయనకి చిన్నప్పటి నుంచి చాలా పేదరికం నుంచి వచ్చారు కాబట్టి మనం వీలైనంత, ఎంత వీలైతే అంత మనం చేయగలగాలనేది ఆయన ఆలోచన. అది మాకు బాగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆలోచన. ఇంకొకటి కూడా నేను చెప్పాలి, మన తిప్పలో కొంచెం పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా వేరే రూట్కి వెళ్ళి ఉంటే కూడా వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి మన నియోజకవర్గానికి చెడ్డ పేరు ఉండకూడదు. పిల్లలకి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని చదివించి దొంగల్ని పోలీసుగా మార్చాలి. వాళ్ళకి ఆ చెడ్డ పేర్లు ఉండకూడదు. వాళ్ళు 40 ఏళ్ళకే చనిపోతున్నారు పిల్లలు. 40 ఏళ్ళ నుంచి 35 లోపే వివిధ రకాల అలవాట్లు ఏదో కొంచెం వాళ్ళు దొంగతనాలు అవి చేసి పట్టుకొని పోలీసులు చేద్దాం. అలాంటి సిచ్యువేషన్ నుంచి మన నియోజకవర్గం మార్పు చెందాలనేది మా ఆలోచన. చాలా ఆలోచనలతో వచ్చాము ముందుకి. ఏదో ఇంత కష్టం ఎందుకంటే మాకు ఇవన్నీ ఆలోచనలు. మన నియోజకవర్గం అనేది ఒక ఐడెంటిఫై కావాలంటే స్టేట్ మొత్తంలోనే ఇట్లా చెయ్యాలి, ఒక ఎమ్మెల్యే ఇలా చేయాలనేది అందరూ అనుకోవాలనేది అన్ని రకాలుగా మన దొంగల దగ్గర నుంచి వ్యాపారస్తులకి, చదువుకునే పిల్లలకి, పెద్దవాళ్ళకి హాస్పిటల్స్, ఇంకా మనం రోడ్లు, డ్రైనేజీ, గృహిణులకి ఏమైనా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదైనా చిన్న ఫ్యాక్టరీలు పెట్టించి వాళ్ళకు ఉపాధి కల్పించడం. మనకి గృహిణులకి ఏంటి, మంచి వాటరు, సైడ్ కాలువలు, రోడ్లు, చక్కగా పచ్చని వాతావరణం ఉంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదంతా మనం హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి చూసాము, వివిధ చోట్ల చూసాం. కానీ మనకి లేదు. మన స్టేట్లో దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాం. బాబు గారు వచ్చుంటే ఎలా ఆయన అభివృద్ధి చూసేవాళ్ళు, ఆయన అభివృద్ధిని మేము చూసాం. టికెట్ మన టీడీపీ నుంచి వస్తుందని ఎంతో ఆశపడ్డాము, ఎంతో ఎదురు చూసాము. మాకు కన్ఫామ్ అయిపోయింది. కానీ అదే చెప్తున్నాం కదా, ఆధిపత్య పోరు ఇక్కడ. మనము వాళ్ళనేంటి రానియాలి, వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా వస్తే మనం పరిపాలించాలా అనేది చాలా బాధ కలిగించింది మాకు. అందుకని ఇంత మొండిగా ప్రజలు తీర్పు ఇవ్వాలి, వీళ్ళందరూ కాదు తీర్పిచ్చేదని మేము ఖచ్చితంగా నిలబడ్డాము, గెలుస్తున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాము. అందరూ చూస్తున్నారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు విల్లింగ్ గానే ఉన్నా కానీ కొంతమంది అడ్డుపడ్డారు అంటున్నారు. మరి ఇప్పుడు కావలి ఎమ్మెల్యే సీట్ ని గిఫ్ట్ గా ఇస్తానని సుధాకర్ గారు అంటున్నారు. ఏం చేయబోతున్నారు? చంద్రబాబు గారికి ఏం చెప్పబోతా ఉన్నారు? అంటే ఇప్పుడు మనం ఆ మాట మాట్లాడచ్చో మాట్లాడకూడదో మాకు తెలియదు. మాకైతే ఆయన ముందైనా ఇదే మాట్లాడాము. బాబు గారికి కూడా తెలుసు మేము ఎలాంటి మనుషులు. ఆయన పాపం కన్ఫామ్ అయ్యారు, ఇవ్వటానికి ఫిక్స్ అయిపోయారు. కానీ ఏ శక్తులు అడ్డుకొని వాళ్ళ ఐడెంటిఫై తప్పిపోతుంది, మా గుర్తింపు లేకపోయింది, సుధాకర్ గారు బాగా డెవలప్మెంట్ చేస్తారు, వీళ్ళని ఎట్లయినా అడ్డుకోవాలి, మా అమ్మను కూడా లేకుండా పోయిద్ది అనే ఇదితోటి రాకుండా చేశారు టికెట్. కానీ భగవంతుడు ఉన్నాడు, ఆయన ఇస్తాడు తీర్పు. అది మీరందరూ గమనించుకోవాలి. ఎప్పుడైనా మంచిని ఎవరు ఆపలేరు. అది ఎవరికై వాళ్ళ నిప్పై రగిలి వాళ్ళనే కాల్చేస్తుంది. మంచి ఎప్పుడైనా కానీ ఎప్పుడు సస్యశ్యామలంగానే ఉంటుంది. అందరిలో మంచి కోరేవాడు మంచిగా ఉంటాడు, అందరిలో చెడు కోరేవాడు ఎప్పుడైనా తెలియకుండానే దహనం అయిపోతారు. అది దగ్గరలోనే ఉంది, అనుభవిస్తారు. ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై లేకుండా అయిపోతారు అనేది మేము అనుకుంటున్నాం. రాజకీయాల్లో ఇలాంటి సీట్లు ప్రధాన పార్టీల నుంచి రావడానికి అడ్డుపులలో వేస్తూ ఉంటే గనక 5 ఏళ్ల పదవీ కాలాన్ని మిస్ అయినట్టే కదా. చాలా వృధా, ఆ సమయం వృధా, డబ్బు వృధా అయినట్టే. ఇలాంటిది అనేది అభివృద్ధికి కూడా ఆటంకమే కదా. ఆటంకమే. పాపం పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి ఆయన జైల్లోకి వెళ్ళారు,
ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఎవరూ బయటికి రాలేదు. అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎవరు బయటికి రాలా. సుధాకర్ గారు చాలా శ్రమ తీసుకొని నైట్కి మేము 12ంటికి మనం సినిమాల్లో చూసినట్టు చూసి వెళ్ళాము. కేసులు ఎన్నో పెట్టారు. ఆ కేసులు మమ్మల్ని 420 అన్నారు. అసలు మేము ఎవరికి హాని చేయము. మా ఎంతో కష్టపడి మా డబ్బుల్ని ప్రజలకు పెడతాము. అసలు 5 సంవత్సరాల నుంచి ఈ రోజుకి వచ్చి ఈ రోజు మన నియోజకవర్గం కాదు ఇతర వ్యక్తులు వచ్చి మమ్మల్ని అంటాం ఎంత దారుణం. మనం ఒకళ్ళని అనం, ఒకళ్ళని నిందించం ఎప్పుడు. అలాంటిది 420 అనే మాటని 10 సార్లు వాడారు. అది మేమేమి ఎక్కువ తీసుకోలేదు దాన్ని. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి తెలిసి తెలియని వాళ్ళ మాటలో మనం అనుకోవటం వేస్ట్ అనిపించింది మాకు. ఎందుకంటే మనం బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ మీద నువ్వు టికెట్ తెచ్చుకొని 420 అన్నామంటే ఆయన గురించి కేసులు పెడితే ఎవరిని నిందించినట్టు అది? ఆ రోజు బయటికి రాలేదు. జరాలని ఇంట్లో పడుకున్నారు 4-5 రోజులు. ఎవరు కూడా మనం వెళ్ళినాక అందరూ బయటకు వచ్చారు. స్టేట్ మొత్తం బయటకు వచ్చారు. చాలా హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చినాక సెకండ్ మనం వెళ్ళాం మన స్టేట్ నుంచి. అప్పుడు ఎవరు బయటికి రాలేదు. చాలా ఆయన 74 ఏళ్ల వ్యక్తి. ఆయన చాలా అభివృద్ధి చూసాం ఆయనది. హైదరాబాద్లో ఆయన అభివృద్ధి వల్ల మనం కూడా ఎదిగామనేది మా ఆలోచన. కొంచెం ఆయన పుణ్యం కూడా ఉన్నది కాబట్టి మేము టీడీపీ టికెట్ తీసుకొని ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళి మనం ఆయన ద్వారా పెద్ద ఆయన ద్వారా ఇక్కడ అభివృద్ధి చేయాలనుకున్నాము. టికెట్ రాలేదు కానీ గెలిచినాక గిఫ్ట్ ఇస్తామని ఆ రోజు చెప్పాము. ఆయన ఆలోచించండి అమ్మా, మీరు ఒకసారి వేరే ఏదన్నా చూస్తా అన్నారు. లేదు సార్ మేము నియోజకవర్గం కోసం ఉన్నాం, ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. మాకు ఎంపీ టికెట్ కూడా వద్దు సార్ అని స్మూత్గా ఆయనకి చెప్పి వచ్చాము. ఒకసారి చేసుకోండి అన్నారు. ఆశీర్వదించారు కూడా ఆయన, మీ ఇష్టం చేసుకోండి అని చెప్పారు. ఒక మాట, డబ్బులు ఖర్చు చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి, ఎంపీగా వెళ్తే బాగుంటుందని పదే పదే మమ్మల్ని చెప్పారు. కానీ మాకేంటంటే మాకు అది ఒకటి బాగా చిన్న వయసులోంచి ముద్ర పడిపోయింది. కావలి అసెంబ్లీ నుంచే ఉండాలి, మన ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మేము ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి, కానీ మన ఊర్లో అభివృద్ధి చేయాలి. ఊర్లు కూడా అభివృద్ధి చేయాలి. మనకి ఇక్కడ 20 లక్షలకి ఎకరా వస్తే మనం ఒక 5 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఆ ఏరియా అంతా కొంచెం రేటు పెరిగినాయి. అట్లా కావాలని కూడా కొంచెం బాగా తీసుకురావాలనేది మొదటి నుంచి మనకి ప్రతి ఒక్కళ్ళు మంచి పెరగాలనేది. ఎంత ఎదిగినా ఊరికి కొంత చేయాలి అభివృద్ధి అనేది. ఒక శ్రీమంతుడులో మహేష్ బాబు గారు లాగా ఇక్కడ సుధాకర్ గారిని అని అనుకోవచ్చు. తప్పకుండా అండి, ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి. ఎక్కడో రేరుగా ఉంటారు. నేను అదే గుర్తించి ఆయన్ని ఖచ్చితంగా చాలా బాధ ఉన్నా కానీ మేము రాజకీయాల్లోకి రావటం, ఇలా కంటిన్యూ చేయటం, అదే డబ్బులు ఒకటే శాశ్వతం కాదు. 100 మంది బాగుంటే దానిలో మనం ఉంటే ఆ ఆనందమే వేరే ఉంటుంది. అది తినే వాళ్ళకి తెలియకపోవచ్చు, పెట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో ఒక రోజు మనము పెట్టే గుణం ఉన్న వాళ్ళకి ఆనందం తెలుస్తుంది. 10 మంది బాగుంటే దానిలో మనం ఉంటే చాలా ఆనందం ఉంటుంది. కొద్ది రోజులుగా గడప గడపకి ప్రతి డోర్కి వెళ్ళి మీరు తిరుగుతూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు చూస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా 99% ఏదైతే హామీలు ఇచ్చామో అన్నిటి కూడా అమలు చేసామని చెప్తున్నారు. ఎలాంటి సమస్యలు లేవు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేసామని పదే పదే చెబుతూ ఈసారి వైనాట్ 175 నినాదంతో ప్రజలు ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే 175 నియోజకవర్గాలు గెలిచేంత పరిస్థితి ఉందా? వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండింటిని అమలు చేసిందంటే మీరేం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే మనం ముఖ్యమంత్రి గారు మేము చూసినంతట్లో మేము కూడా గోవాలో ఎలక్షన్ చేసాము. ఏదో చిన్న ఇదితోటి మా వంతుగా మేము కృషి చేసాము, గెలిపించుకొని వచ్చాము ఆయన్ని, గోవా సీఎం గారిని. అందుకనే మేమంటే ఆయనకి అభిమానం. ఈయనకి చిన్న వయసులో వచ్చినా కానీ దాన్ని ఆయన కొద్దిగా చేసుకుంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ ఆయనకి చాలా పెద్ద చెడ్డ పేరు తెచ్చేశారు. ఎవరు కూడా కరెక్ట్ వర్క్ చేయకుండా అందరినీ హింసించి వీళ్ళు ఆయన ఏదో తెలిసి తెలియని 30% చేస్తే వీళ్ళు 70% చేసి 100% అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి కావలి నియోజకవర్గంలో కూడా ఉంది. కావలి నియోజకవర్గం 100% ఉంది. అంటే ఇది నిజాన్ని మీకు ఇంకా 15 రోజుల్లో తెలుస్తుంది. నేను చెప్పిన ప్రతి మాట నిజం. ఇంకా 15 రోజుల్లో తెలుస్తుంది. స్టేట్ మొత్తం టీడీపీ వస్తుంది, ఇక్కడ మనం వస్తాము. ఎందుకంటే మనం మొదటి నుంచి కష్టపడి పని చేసాము. సొంత వ్యక్తులుగా డబ్బులు ఉండి కూడా చేస్తున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలా గెలిచి కూడా చేయలేదు అనేది అందరి అభిప్రాయం. అందుకని మనల్ని ఆశీర్వదిస్తున్నారు. డిఫరెంట్ చూస్తారు. ఇక్కడ పసుపులేటి సుధాకర్ గారిని గెలిపిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు?
తీసుకురావాలనుకుంటున్నారు? మీకంటూ ఏదన్నా స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా? ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలనుకుంటున్నారు? ఇక్కడున్న యువతకి మీరు ఇందాక అన్నట్టుగా జైళ్ళకి వెళ్ళే పరిస్థితి నుంచి వాళ్ళంతా కూడా ఉన్నత ఉద్యోగాలు తీసుకురావాలని అంటున్నారు. దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఎజెండా ఏమైనా ఉందా? అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనలో ఉంది? మా ఆలోచనలో దగదర్తి మండలం ఎయిర్పోర్ట్ తీసుకురావాలనేది ఆలోచన. ఆ మండలానికి ఎయిర్పోర్ట్ తోటి ఆ మండలం మొత్తం అభివృద్ధి చెందింది. మనకి భోగోలు మండలం వచ్చేటప్పటికి రైల్వే ప్రాజెక్టు ఈ మన బ్రిడ్జి అసలు మనం ఎంతో శ్రమపడి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాము. వచ్చేటప్పుడు గేట్ వేసేసి ఉంటుంది. ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట అలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ బాధను స్వయంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకనే అది మేము చాలా తొందరగా మేము గెలిచిన మరుక్షణం మనకి సుధాకర్ గారికి కూడా సంబంధాలు ఉన్నాయి అది రైల్వే వాళ్ళతోటి. ఖచ్చితంగా మనం రైల్వే ప్రాజెక్ట్ ఒకటి, ఈ బ్రిడ్జి ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మనం పని మొదలు పెట్టేది ఈ రెండింటితోటి. ఈ మండలానికి రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తాం, భోగోలు మండలానికి. అట్లాగే కావలికి వచ్చేటప్పటికి ల్యాండ్ డెవలప్మెంట్, బిల్డింగ్స్, మనకి అపార్ట్మెంట్లు మనకి 5 floors వరకు ఉన్నాయి. 5 అంతస్తుల బిల్డింగ్లే ఉన్నాయి. 10 అంతస్తుల బిల్డింగ్లు పర్మిషన్ ఎలా తీసుకురాగలుగుతాం అనేది ఒక ఆలోచన అనమాట. 10 అంతస్తుల బిల్డింగ్ తెస్తే ఒక ఏరియాకి ఆ ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది. మనం అభివృద్ధి అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని కాదు, మనం ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఆ ఏరియా మొత్తం అభివృద్ధి అయింది. మనం అక్కడంతా చూసాము, ఇక్కడ కూడా అలా అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. అందరూ కూడా అందుకనే నేను పదే పదే చెప్తున్నాను, నేను ఇంత ఉండి కూడా మనకి ఏమి అవసరం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి కొన్ని వందల కుటుంబాలు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకోవటానికి కారణం ఇది. ఎంతో మందికి మనం అభివృద్ధిని తీసుకురాగలుగుతాం, ఎంతో మందికి ఉపయోగపడగలుగుతాం. అందరూ గమనించి అసలు మనం ఐడెంటిఫై కరెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు మనుషులు నిజంగా ఉన్నారా, ఇలాగే చెప్పింది చేస్తారా అనేది ఐడెంటిఫై చేయాలి. చదువుకున్న వాళ్ళు, గృహిణులు, పిల్లలు, యూత్ అంతా ఉన్నారు కదా, పెద్దవాళ్ళు అందరూ గమనించాలి. లేకపోతే మనం ఎక్కడో అట్టడుగున ఉన్నాం, అది మీరు గమనించాలి. ఎవరి కుటుంబం వాళ్ళు కాదు, మనం అందరి కోసం ఉపయోగపడ్డప్పుడే మనకి సార్థకత. లేకపోతే ఏముంది, మన కోసం మనం బతకటం కాదు, 10 మంది కోసం బతకటం అనేది చాలా ఇది అయిన విషయం. మన తరాలు కూడా సుఖంగా ఉండగలుగుతాయి. ఈ రోజు మనం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ మన పిల్లలకి మనం ఏమిచ్చి వెళ్తున్నాం అనేది ఒకటి తెలుసుకోవాలి ఎవరైనా కానీ. మేము ఎంతో దూరం ఆలోచన చేసి బాబు గారికి కూడా 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆయన ఐడెంటిఫై చేస్తారు. ఆయనతోటి 4 సార్లు కూర్చున్నప్పుడు మేము గమనించింది అదే. ఆయనలో చాలా అభివృద్ధి, ఎప్పుడు ఆయన్ని చూసాం, 30 ఏళ్ళు కూడా చూసాం, ఆయన చేసిన అభివృద్ధిని అంతా చూసాం. ఆయన్ని అందరూ ఎన్నో మాటలు చెప్తారు, ఆయన అది చేశారు, అట్లా తప్పు. ఆయన చేసిన అభివృద్ధి మేము కళ్ళారా చూసాము, మేము అనుభవించాము. అందుకనే ఆయన అంటే మాకు ఇప్పటికీ గౌరవం. అంటే పసుపులేటి సుధాకర్ గారు టీడీపీకి కోవట్గా పనిచేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఆయన వైసీపీ కోవట్ అని ఆరోపిస్తున్నారు. అసలు ఆ 2 పార్టీలని ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఆ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని పసుపులేటి సుధాకర్ గారు, సుగుణమ్మ గారు ఎలా చూస్తున్నారు? అసలు నేను అంత పెద్ద మాట అనకూడదనండి, కానీ అనాలి. ఎందుకంటే ఆయన అన్న మాటలకి మేము ఒక్క మాట అన్న బదులు ఇవ్వకపోతే అది వ్యర్థమైపోతుంది. అసలు మనిషి అన్నం తిని మాట్లాడతారో గడ్డి తిని మాట్లాడతారో తెలియదు. మేము టీడీపీకి కోవట్టు అనేది అంటే ఆయన టికెట్ ఇచ్చేవాళ్ళుగా మనకు అసలు ఆ టికెట్ ఇవ్వనప్పుడు ఆయన ఏంటి ఏదో మనకి గుర్తించలేదని టికెట్ ఇవ్వలేదు. మనం వైసీపీకి ఎలా కోవట్టు అవుతాము? ఒకసారి మనం టీడీపీకి అభిమానంగా ఉన్నాము, ఆయన ఇవ్వలేదు, మనం రెబల్గా చేస్తున్నాము. అలాంటప్పుడు మనం వైసీపీకి ఎలా అవుతాము? ఒకసారి ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. నోరుందని ఎలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. ఒకళ్ళని బురద జల్లకూడదు అట్లా, ఎందుకంటే ఆత్మాభిమానం ఉంటుంది. ఒక బీసీలుగా ఆశీర్వదించాలి మీరందరూ కూడా. గొప్పగా మీరందరూ ఇన్ని రోజులు పరిపాలించారు. ఒక బీసీ వ్యక్తి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎవరైనా ఆశీర్వదించాలి. ఆశీర్వదించబోగా బురద జల్లి మాట్లాడేది సేవా కార్యక్రమాలు ఇంత చేసే మనిషిని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని. ఈ 2 పార్టీలకు సంబంధించి టీడీపీ, వైసీపీ ఇద్దరు అభ్యర్థులు పగలు తిట్టుకుంటున్నారు, సాయంత్రం దోచుకుని పంచుకుంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? దానికి సంబంధించి ఎందుకు అలాంటి ఆరోపణలు చేయాల్సి? అంటే వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ నుంచి వచ్చారు, ఒకటే వ్యక్తులు, ఒకటే ఇది. ఈయనన్నా కొంచెం గౌరవం అన్నా ఉంటుంది అండ్ మనకు తెలిసిన అందరూ చెప్పుకుంటుంది, మేమైతే దగ్గరగా చూడలేదు. వాళ్ళిద్దరూ ఒకటనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఈయన ఒకటే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏదో ఆ టికెట్ని మాకు రానియకుండా చేసి ఏదో పైశాచిక ఆనందం పొంది ఆ టికెట్ తీసుకొని ఏదో చేస్తానని మన వాళ్ళందరినీ పాపం కావలి ప్రజల్ని ఒక దారికి తీసుకొచ్చాడు ఆయన ఇంక పూర్తిగా ముంచేయడానికి వచ్చారు.
అది గమనించుకోండి కావలి ప్రజలు. ఎందుకంటే చాలా బాధలు పడతారు కావలి ప్రజలు. అసలు ఆ రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఏదో ఈరోజు వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పంగానే వినకూడదు, ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకోవాలి. ఈయన 10% అయితే ఆయన 90% అంటున్నారు, దాన్ని కూడా గమనించండి. గమనించి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని మంచికి సపోర్ట్ చేయండి. అది మమ్మల్ని కూడా మీరు ఐడెంటిఫై చేసిండి, వీళ్ళు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు. గత 10 సంవత్సరాల నుంచి చూడండి, ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళని చూడండి, చెక్ చేసుకొని ఎవరు అభివృద్ధి, ఎవరు మంచి, ఎవరు చెడు అని మనం హైదరాబాద్లో ఒక సహాయం చేస్తే దాన్ని అసలు జీవితంలో మర్చిపోరు వాళ్ళు. అలాగే మనం కూడా హైదరాబాద్ లాగా బ్రెయిన్ మైండ్ తోటి ఆలోచించి ఖచ్చితంగా అభివృద్ధిని తీసుకురాగలగాలి. రాలేనప్పుడు మనం మన తరాలకి చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అదంతా మీరు గమనించుకోవాలి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అది పార్టీ లేకపోతే వీళ్ళకి ఓటు ఎలా వేస్తాము, వృద్ధా అయిపోయిద్దాము అనుకుంటారు. అంత ఆలోచన ఎలా లేకుండా ఉందో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఉన్న విషయాన్నే కరెక్ట్గా మాట్లాడుతున్నాను, మీరు ఎవరు బాధపడకూడదు. మనము గెలిచినాక పార్టీలు మనల్ని ఆశీర్వదిస్తాయి. 100 కోట్లు శాంక్షన్ చేసేది మా పార్టీకి మీరు రండి, మీకు ఇవి శాంక్షన్ చేస్తాము, రైల్వే ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేస్తాము అని మనం గెలిచిన పార్టీ మనల్ని దగ్గర తీసుకొని ఆశీర్వదించి 100కి 200 కోట్లు ఇచ్చి మన దగ్గర తీస్తే అలా ఎందుకు మీరు బ్రెయిన్ మైండ్ తోటి ఆలోచించలేకపోతున్నారని నేను మీ అందరినీ, నా సోదరులందరినీ అడుగుతున్నాను. ఒకసారి గమనించాలి. ఎందుకు మేము ఇంత బాధ వ్యక్తం చేస్తున్నామంటే మేము ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాము, ప్రజల కోసం ముందుకు వచ్చాము. ఇలాంటి వాళ్ళను కూడా మీరు ముందుకి గెలిపించలేకపోతే మనం ఎలా ముందుకెళ్తాము, ఎంత అట్టడుగునున్నాము ఒక్కసారి మీరు గమనించాలి. నిజాన్ని మీరు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి చూసుకోండి. అక్కడి నుంచి చూసిన తర్వాత మనం ఏంటి అనేది తెలుసుకొని మీరు ఓటేయండి. ఓటేసి ఖచ్చితంగా ఓటు చాలా అమూల్యమైంది. మనం ఓటు అనే ఆయుధాన్ని ఎంతో మంచిగా ఉపయోగించవచ్చు, అలాగే చెడుకు కూడా ఉపయోగించవచ్చు. మీరు చెడుకి వెళ్తారా, మంచికి వెళ్తారా, మీ భావితరాల కోసం మనం ఎంతో ఆలోచనతోటి ముందుకు వచ్చాము. దీన్నంతా మీరు గమనించాలి. ఖచ్చితంగా గృహిణులు కూడా ఇప్పుడు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నామో, మన నియోజకవర్గం మొత్తం అంత సస్యశ్యామలంగా ఉంటే మన పిల్లలు, మన వాతావరణం అంతా బాగుంటుంది. అభివృద్ధితోటి పిల్లల అలవాట్లు అన్నీ కూడా మంచి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. నా కుటుంబం ఒక్కటే బాగుండాలనుకుంటే నేను ఎంతో హైదరాబాద్లో నెలకి మేము ఈ ఖర్చులన్నీ పెట్టుకొని జల్సాగా టూర్లు వెళ్ళేవాళ్ళం. అలా కాదు, నా కుటుంబం ఒక్కటే కాదు, కావలి నియోజకవర్గం కుటుంబం బాగుండాలి. ఫస్ట్ అందరూ బాగుండాలి, అందరికీ మేము ఎంతో అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చాము. మీరందరూ కూడా గమనించగలరు. చాలా సంతోషం, మీరందరూ వేస్తారని నేను ఆశపడుతున్నాను. కావలి నియోజకవర్గం అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా కీలకమైన నియోజకవర్గం. ఇలాంటి చోట ఇప్పటికీ చూస్తుంటే చాలా వరకు అభివృద్ధికి నోచుకొని విలేజెస్ చాలా ఉన్నాయి. అంటే ఇన్ని దశాబ్దాలుగా ఎవరు ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? పసుపులేటి సుధాకర్ గారే బాధ్యత తీసుకోవాల్సిన దాకా పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? అది మాకు ఈ రోజు వచ్చింది కదండి. మేము గత 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం. అంటే మనకు ఆ రోజు మేము మామూలు స్థాయి ఉన్నాము. మేము ₹1,00,000 సంపాదించుకుంటే ఒక 5,000 ఖర్చు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే పెట్టుకుంటూ వచ్చాము. అసలు వీళ్ళు అభివృద్ధి చేస్తే మాకు ఈ ఆలోచన మాకు ఎమ్మెల్యేగా రావాలని లేదు. మనమేదో ఒక ఫ్లెక్సీ వేసుకుంటే వీళ్ళు అసలు వీళ్ళు ఏంటి ఫ్లెక్సీ వేసుకునేదని ఎమ్మటి సాయంత్రం తీసేస్తారు. వేరే మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తుంటే వీళ్ళు ఐడెంటిఫై అవుతారని ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మన బీసీలు కూడా మనకు అన్యాయమే చేస్తున్నారు. ఒకళ్ళు ఎదిగారని కాదు, అందరినీ ఎదగనియాలి, అన్ని కమ్యూనిటీ వాళ్ళని ఎదగనియాలి. ఇప్పుడు మనం ఎదిగామంటే మనతోటి 10 మందిని, కమ్యూనిటీ అనేది లెక్క కాదు. ఇక్కడ బీసీలు ఏకతాటి మీదకి రావాలి. పెద్ద వాళ్ళు ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా గమనించాలి. మనము చేసాము, పాపం మన సహోదరుడు ఆయన కూడా చేపట్టుకొని పైకి లాగాలి కదా అని ఆలోచించాలి. అలా కాకుండా ఆయన రెడ్డి గారి కంటే ఎక్కువ తలబిరుస్తుంటే అది అనుభవిస్తారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీడియా ముఖంగా. మాకు ఎంతో బాధతోటి ఒక ఆడ మనిషిని నేను ఎంతో కళ్ళనీళ్ళు పెట్టుకొని నేను బతిలాడాను. ఎందుకు? నా కావలి నియోజకవర్గం కోసం నేను ఎప్పుడు బయటికి రాలేదు. అలాంటిది ఆయన ఎంతో బాధపడుతున్నారు. అయినా కానీ నేను బయటికి వెళ్ళి ఎండలో ఎంతో మందికి చెప్తున్నాను, మన నియోజకవర్గం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అని. ఎందుకంటే నేను 31 వార్డుకి వెళ్ళాను. అసలు భోజనం అక్కడే, బట్టలు అక్కడే, మంచం అక్కడే, అసలు అంట్లు దొంకునేది అక్కడే. అసలు మొత్తం ఇంత రూమ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ప్రభుత్వం గుర్తించి స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు ఇవ్వచ్చు. అదే మనకి ప్రభుత్వాలు ఇచ్చే ఇల్లులు ఇవ్వచ్చు. అలాంటి ఎన్నో చూశాను నేను బాధలు. దగ్గరగా ఇంట్లోకి వెళ్ళాను నేను. ఇంట్లోకి వెళ్ళి ఫోటోలు చూసి వాళ్ళు చేసే భోజనం, వాళ్ళు ఏదో 500 తెచ్చుకుంటే 100-200 మందుకు తాగాలి, అది పిచ్చి మందు, ఆడోళ్ళు, ఎన్నో బాధలు నేను అవన్నీ చూశాను. అలా అందరూ గమనించాలి. మా సామాజిక వర్గం మేము ఎవరికి ఓకే, మా వాళ్ళని ఎవరైనా కొద్ది గొప్ప ఎదగ తీసుకున్నాము అనుకోకుండా పేద ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లా. సుధాకర్ గారు అట్లా కాదు. ఆయన చాలా మనకున్న దానిలోనే 10 మందికి ఉపయోగపడాలని
అట్లా అందరికీ తెలుసు, అందరూ సహాయం తీసుకున్నారు కూడా. అన్న ఈ పని చేయండి అని అందరూ చెప్పిన వాళ్ళే. బీజేపీలో ఉన్నారు పెద్ద మనుషులు. ఇప్పుడు మొన్న కృష్ణారెడ్డి గారు పక్కన కూర్చొని అందరూ కామ్గా ఉన్నారు నవ్వుకుంటా. అందరూ అన్న ఇది చేయండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళే, మనం పని చేసిన వాళ్ళమే. వాళ్ళు కూడా ఖండించలేకపోయారు. తప్పుని అట్లా ఖండించలేకపోవటం అది ఎంత మటుకు కరెక్ట్. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే బండారు దత్తాత్రేయ గారు అన్ని పార్టీ వాళ్ళని పిలిచి పార్టీ ఇస్తారు, అలాగే బలే ఇస్తారు. ఆ సంస్కారం ఎక్కడికి పోయింది? పెద్ద మనుషులు 70 ఏళ్ళు వచ్చినాయి, మీకు తల అంతా పండిపోయింది, సంస్కారం అనేది ఎక్కడికి పోయింది? ఒక్కసారి గమనించుకోండి, మనం ఎక్కడ ఉన్నాము, మనం రాజకీయాలు ఎంత నీచంగా చేస్తున్నాము. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటే, కానీ మేము అవన్నీ కూడా అన్నట్లా. అంటే ఒక మాట అన్నారు మమ్మల్ని, పర్వాలేదు 420 అన్నారు. 420 ఎవరు అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 420 అంటే మనకి చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మేము 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక పెద్ద మనిషిని పంపించి రిబ్బన్ కటింగ్ చేపించేవాళ్ళం. అన్నా మీరు చేయండి, మేము రాక్కర్లేదు, మా అంత మనుషులు మీరు ఉన్నారని. ఆ జ్ఞానం కూడా లేకుండా 420 అని పదే సుధాకర్ గారిని అంటే వాళ్ళు పక్కన ఆనందపడుతున్నారు. ఒక్కొక్క మనిషికి మనం ఎంతో సొంత అన్నదమ్ముల్లాగా చూసాం. చాలా బాధ ఉంది మాకు, కానీ అది చాలా తప్పు. అందరూ గమనించాలి. ఇప్పుడు ఏదో మనం ఏదో అంటారు, ఏదో ఆనందం పొందాము ఆయన అన్నాడని. ఒక మంచి వ్యక్తిని గుర్తించలేకపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనది. దాని నుంచి బయటికి రావాలి. మీరు నిజాన్ని దగ్గరగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడలేని జన్మ అది సార్థకత అవ్వదు. అది గమనించుకోండి. ఎన్నో నీతి మాటలు చెప్పేవాళ్ళు అసలు ఐడెంటిఫై చేసుకోండి, ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోండి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఫైనల్ గా కావలి నియోజకవర్గ ప్రజలకి సుగుణమ్మ గారు ఏం చెప్పబోతా ఉన్నారు? ఇంకా కొద్ది గంటల్లోనే ఎలక్షన్లు ముందుకు వచ్చేస్తా ఉన్నాయి, ఏం చెప్పబోతా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. నేను నా కడుపులో ఉన్న బాధ అంతా నా కుటుంబ సభ్యులందరికీ చెప్పుకున్నాను. ఎందుకంటే మమ్మల్ని చాలా అవమానించారు. మేము రూపాయి ఖర్చు పెట్టి సేవ చేయటానికి కూడా మనం అర్హులం కాదంట. మనం బీసీలు అంట. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఎంతో సహృదయంతో మాలాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తే మేము ఎంతో పేదవాళ్ళని చూసాము. మనకు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. మనకు ఉపయోగపడకపోయినా మనం చాలా పేదవాళ్ళకు ఉపయోగపడతాం, అభివృద్ధిని చూస్తాం. మన పిల్లలకి ముందు తరాలకి మంచిని అందియాలి. ఇంట్లో గృహిణులు కూడా అందరూ అదే. మీరు ఈ ఇంటర్వ్యూ చూసి అందరూ కూడా ఆలోచించాలి. తప్పకుండా మీరందరూ, నేను నా కుటుంబం అనుకుంటున్నాను, మీరు కూడా నన్ను కుటుంబ సభ్యురాలాగా చూడాలి. సుధాకర్ గారిని ఒక సొంత, మీ ఇంట్లో ఒక ఆత్మ బంధువులాగా చూడాలి. చూసి తప్పకుండా గెలిపించండి. మనం అభివృద్ధి చేసుకుందాము. అంతా కావాలని కనకపట్నం చేద్దాము. దొంగలకి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయకూడదు. ఎవరు చదువుకున్న వాళ్ళు మన ఓటు వేస్ట్ అయిపోయిద్దేమో, వీళ్ళు ఇండిపెండెంట్ కదా అనుకోకూడదు. మీరు అందరూ అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అవుతాము. మనం రూపాయి తెచ్చుకునేది 10 రూపాయలు తెచ్చుకొని మన కావాలని అభివృద్ధి చేసుకుంటాం. ఒక్క ఓటు చాలా విలువైంది. ఓటు అంటే చాలా విలువైంది. మంచిని చెడుని రెండింటిని నిర్ణయించగలదు. మీరు తప్పకుండా ఆశీర్వదిస్తున్నారని, మీ కుటుంబ సభ్యురాలుగా మమ్మల్ని చూస్తున్నారని, నేను ఇంటికి వెళ్ళాను, చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీరందరూ తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా పసుపులేటి సుగుణమ్మ గారి అంతరంగం ఇప్పటివరకు మనం చూసాం. మొత్తంగా కాయ కష్టం చేసి కోట్లు గడించిన సొంత ఊరు మీద, సొంత నియోజకవర్గం మీద ఉన్న ప్రేమతో వాటన్నిటి కూడా ఇక్కడే వెచ్చించడం జరుగుతుంది అని ఆవిడ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తాము ఈ నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధిని చూసి ఈర్ష్యతో కొంతమంది తమ మీద విమర్శలు చేస్తున్న ప్రజల కోసం వాటన్నిటిని కూడా సహిస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా ప్రజలంతా కూడా, అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఒక బడుగు వచ్చి పోటీలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ గా ఉండాలి, బీసీలంటే వెన్నెముకగా ఉండాలి. కాబట్టి ఈ నియోజకవర్గానికి అండగా తాము అంతా ఉన్న నేపథ్యంలో తమకు అండగా వారంతా కూడా నిలబడాలని చెప్పి సుగుణమ్మ కోరుతున్నారు. ప్రజలంతా కూడా ఎవరైతే మోసపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారో, ఎవరైతే మోసపూరిత హామీలు చేస్తున్నారో వాటన్నిటిని గమనించి ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి పసుపులేటి సుధాకర్ గారికి అండగా ఉండాలని చెప్పి ఆవిడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.